పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణంలో అయ్యేసరికి చాలా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఒక వాగుని దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగుని చూడగానే భయం వేసింది. ఎట్లా దాటాలని కాలువాలిన పిల్లుల్లా అటు ఇటు తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది కదా అని అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతున్నా లేదో ఎట్లా తెలుసుకుంటాం రా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, ఇదెంత పని, నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నా లేదో ఆ శిష్యుడికి తెలవలేదు. మండుతున్న కట్టెని ఒకదానిని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్ అని చప్పుడు వచ్చింది. కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకి వాడికి భయం వేసింది. వాగుకు ఏమి పనిరా మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితో ఉన్నాడు. ఉరుకుంటూ వచ్చి చెప్పాడు, అరే, నేను వాతలు పెట్టాను కదా, కోపం వచ్చి వాగు నా మీద పగపడుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువు ఉండగా మనకేం భయం. ఇంకొక శిష్యుడు మరికొంతసేపైనాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోయిందో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగంగానే అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ముంచాను. వాగు కిక్కురుమనలేదు. అంటే వాగు నిద్రపోతున్నట్లే గదా అన్నాడు గట్టిగా. మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే భయంగా అన్నాడొకరు. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకుపోయాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడొకరు. సరే అన్నారు. అందరూ కలిసి వాగు దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరూ వాగు దాటామేమో అన్న అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు. 1 2 3 11 ఎవరై 11 మందిమే ఉన్నాం. వాగు పడపరిని ఒక్కొరిని మింగేసింది రోయ్ అన్నాడు ఎడుపు గొంతుతో. ఏది, నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒక్కొరి తర్వాత ఒక్కరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టిన సంఖ్య 11 వచ్చారు. ఆను, నిజంగానే మనలో ఒక్కొరిని వాగు మింగేసిందిరా అంటూ బోరున ఏడుస్తూ గురువు దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమని పిలిపించారు. పరమానందయ్య అందరినీ తేరిపార చూశాడు. మళ్ళీ లెక్క పెట్టమని అన్నాడు. ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో ఊహించండి.